ఛ, నేను ఇంకా గీ పేపర్లు చూసుకుంటా చదువుడే. వీడియోలు వేయంగానే యాంకర్ పార్ట్ చదివి పెట్టుకొని కెమెరా దిక్కు చూసుకుంటా చదవాల్సి వస్తుంది. మా ఇంటి పక్క పోరగాన్లు ఏందక్క నువ్వు ఇంకా పేపర్లో చూసుకుంటా చదువుతావట అని ఇచ్చని తీస్తుండ్రది. మంచిగా ఇంగ్లీష్ టీవీల లెక్క కంప్యూటర్లో చూసుకుంటూ చదివితే ముద్దుగుండి అనిపిస్తుంది నాకైతే. నేను కూడా జరంత అప్డేట్ కావాలి కదా మరి. పోని నేనంటే వార్తలు చదువుతా ఇంటికోతా ఎట్లనో కాలం ఎలా తీస్తున్నా. కానీ లీడర్లు అట్లా కాదు కదా, ఇంకా పేపర్లే పట్టుకొని తిరిగితే ఎట్లా? మన మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీకి ఎట్లా పోతారు? కట్టల కట్టలు కాగితాలు పట్టుకొని పోతారు. పర్సుల బరువు కంటే పైల బరువే ఎక్కువ ఉంటుంది. ఇక లోపట ఆ కాగితాలు ఈ కాగితాలని పోరగాళ్ళు హోంవర్క్ చేసినట్టే అన్ని ముంగటేసుకొని కూర్చుంటారు. కానీ ఇదివరసంది అసెంబ్లీలో పేపర్లు అనేటివి కనిపించకుండా చేస్తారట. ఎమ్మెల్యేలను మొత్తం అప్డేట్ చేస్తుండ్రు. మనిషికో అల్కటి కంప్యూటర్ అంటే ల్యాప్టాప్ చేతులు పెట్టే ఆలోచన చేస్తున్నారట. కంప్యూటర్ల మంత్రి రామారావు సారు 120 ల్యాప్టాప్లకు ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. సర్కార్ని ఏం అడగాలన్నా ఏం జవాబులు అందాలన్నా మొత్తం కంప్యూటర్లనేగా. పేపర్లు తిరిగే చూసుడు రాసుడు అనే బాధలు తప్పుతాయి ఎమ్మెల్యేలకు. అయినా ఇయ్యాల రేపు కంప్యూటర్ కట్కలు ఉత్తరానోళ్ళు ఎవరున్నారు చెప్పుండ్రి. అట్లనే గవర్నర్ సార్ పాట నచ్చకుంటే కాగితాలు చింపేసుడు, స్పీకర్ మీద కాగితాల వర్షం గుర్పిచ్చుడుండదన్నట్టు. కానీ సార్లు కోపం వచ్చినప్పుడు కాగితాలు లేవు కదా అని ఆయనతో కంప్యూటర్లను ఎత్తేయకుండ్రి.